హైదరాబాద్ లో భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నర్సింగ్ అడిగి తెలుసుకుందాం. నర్సింగ్, సీఎం సమీక్షలో ఎట్లాంటి ఆదేశాలు అలాగే ఎలాంటి సూచనలు చేశారు, పూర్తి వివరాలు చెప్పండి. ఈ రోజు సాయంత్రం నుంచి హైదరాబాద్ లో అంతటా కూడా వర్షాలు కురుస్తా ఉన్నాయి. హైదరాబాద్ మెయిన్ సిటీతో పాటుగా శివారు ప్రాంతాల్లో దాదాపుగా గంట సేపటి నుంచి అయితే కుండపోతగా వర్షం కురుస్తుంది. దీంతో చాలా చోట్ల హైదరాబాద్ లోని చాలా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి నీరు పెద్ద ఎత్తున చేరింది. నాలాలన్నీ కూడా చాలా చోట్ల పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఉద్యోగాల నుంచి ఇటు ప్రధానంగా హైటెక్ సిటీ, అటు మాదాపూర్, గచ్చిబౌలి వైపు ఉద్యోగాల నుంచి వెళ్లేటువంటి సమయం, సెకండ్ షిఫ్ట్ ముగించుకొని బయటికి వెళ్లేటువంటి సమయము, నైట్ షిఫ్ట్ లకు వచ్చేటువంటి సమయం కావడంతో రోడ్లపైన వాహనాలకు రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయము ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ పరిస్థితులన్నింటిపైన కూడా అధికారులను అప్రమత్తం చేశారు. కీలకమైనటువంటి ఆదేశాలని జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజలకి పలు సూచనలు చేశారు. హైదరాబాద్ నగర ప్రజలకి, అదేవిధంగా ఇటు అధికారులకు కూడా కీలకమైనటువంటి సూచనలు చేశారు. ప్రధానంగా ప్రజలు ఇటు భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రాకూడదని చెప్పి సూచనలు చేశారు. అంతేకాకుండా ఇటు నాలాల పక్కన నివసిస్తున్నటువంటి కాలనీల ప్రజలు కావచ్చు, అదేవిధంగా ఇటు మూసి వెంబటి కాలనీల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు కావచ్చు, లోతట్టు ప్రాంతాల్లో కాలనీల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచనలు చేశారు. ఇక అటు అధికారులు కూడా అందరూ కూడా సమన్వయంతో పనిచేయాలి. ఇటు పోలీసులు కావచ్చు, హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా సమన్వయంతో కలిసి పనిచేయాలి. చాలా ఎక్కడక్కడ నీళ్లు నిలిస్తే వెంటనే హైడ్రా రంగంలోకి దిగి, మాన్సూన్ టీంలు రంగంలోకి దిగి వెంటనే నీటిని తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని చెప్పే కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందో, ప్రధానంగా ఇప్పుడు ఇటు గచ్చిబౌలి, షేర్లింగంపల్లి రూట్ లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని చెప్పి సమాచారం వచ్చినటువంటి నేపథ్యంలో వెంటనే అక్కడ ట్రాఫిక్ సిబ్బంది రంగంలోకి దిగి క్లియర్ చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో అధికారులకు కీలకమైనటువంటి ఆదేశాలని జారీ చేశారు. ఎక్కడైతే ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందో అక్కడ వెంటనే ట్రాఫిక్ పోలీసులు రంగంలో దిగాలి. మాన్సూన్ టీంలు రంగంలోకి దింపాలి. వెంటనే డిఆర్ఎఫ్ టీముల్ని రంగంలోకి దింపాలి. ఎస్డీఆర్ఎఫ్ టీముల్ని రంగంలోకి దింపి అవసరమైనటువంటి చర్యలన్నింటినీ కూడా వెంటనే చేపట్టాలి. త్వరితగతిన పరిస్థితులు అదుపులోకి వచ్చి ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకునే విధంగా అవసరమైనటువంటి ఏర్పాట్లను చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు పోలీసు, అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ, అదేవిధంగా మాన్సూన్ టీంలకి, ఇటు ట్రాఫిక్ సిబ్బందికి అందరికీ కూడా అధికారులకు కూడా కీలకమైనటువంటి ఆదేశాలని జారీ చేశారు. రైట్ నర్సింగ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. Okay.